హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అని అడుగుదామన్నా నాకు మనసు రావట్లేదు. ఎందుకంటే నిన్నో మొన్న వచ్చింది అన్నట్టుంది ఈ 2024. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అదే విజయవాడ వరదలాగా. వరదంటే బాబోయ్, అలాంటి రోజులు మళ్ళీ రాకూడదని కోరుకోవాలి ఆ భగవంతుని. పాపం చాలామంది, ఎన్నో లక్షల మంది ప్రజలు నీటిలో ఆకలితో తిండి లేక, నీరు లేక, నీటిలోంచి ఒడ్డుకు రాలేక, వెలుగు లేక, మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ లేక, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. పోనీ ఒడ్డుకు వచ్చిన వాళ్ళు ఏమన్నా మళ్ళీ లోపలికి వెళ్ళి మరొక నలుగురికి సహాయం చేద్దాం అనుకున్నా సరే లోపలికి వెళ్ళలేని పరిస్థితి. అడుగడుగునా శవాలు, ఎవరో ఏంటో కూడా తెలీదు. రాత్రికి రాత్రి మొత్తాన్ని ముంచి నిద్ర లేపింది. కొంతమందిని శాశ్వతంగా నిద్రపోయేలా చేసింది. పిల్లలు పాల కోసం మృత్యువుతో పోరాడారు. ఒకప్పుడు కరోనా ఏడిపించెళ్ళింది, ఇప్పుడు వరద వచ్చి మరింత లేవకుండా చేసింది. మనం కన్న కలలు, మనం కట్టుకున్న ఇల్లు, మనల్ని ఊరంతా రోజు తిప్పే వాహనాలు అన్నీ నేట మునిగే. పోతే పోనండి, ప్రాణం మిగిలిందిగా, మళ్ళీ కావాలంటే తిరిగి కొనుక్కుందాం. మొత్తానికి ఏదో విధంగా ఎవరో ఒకరు నాలాంటి వాళ్ళు మంచి సమయానికి నీటిలోకి వెళ్ళి అందరికీ కాకపోయినా ఎంతో కొంతమంది ఆకలైనా తీర్చారు. అలా వరద బాధితుల కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నాను. ఇలాంటప్పుడే కదా బ్రదర్ మనం ముందుకు రావాల్సింది. గతం మనకి ఒక గాయంగా భావించి ఆ గాయాన్ని మానేలా మనం చూసుకోవాలి. బహుశా కాలం కలిసి రాకపోవడం అంటే ఇదేనేమో. మనం మనకంటూ ఒక సరిహద్దు వేసుకోవడం, దాన్ని ఏదో ఒక ప్రళయం వచ్చి కూల్చేయడం, దాన్ని మళ్ళీ నిర్మించుకోవడానికి అప్పు చేయడం, అప్పు తీర్చడానికి ఇంకో అప్పు చేయడం, తర్వాత ఆ అప్పు తీర్చలేక ఆ భారం పిల్లల మీద మోపడం. ప్రకృతికి అందరూ సమానమే. ఆకలి అందరికీ బంధువే. ప్రళయం అందరికీ ఒక్కటే. అందరూ కష్టపడి మీ కుటుంబానికి అండగా ఉండి ముందుని నడిపించి అందరూ ఒకటిగా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. రాబోతున్న 2025ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇట్లు మీ ముడిపుడి శివ.